పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆగస్టు 11నే స్వాతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా బలూచిస్తాన్ స్వాతంత్ర ప్రకటన. బలూచిస్తాన్ విముక్తి పోరాటంలో పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ దేశం నుంచి ఇప్పటికీ వేరుపడుతున్నట్లు ప్రకటించిన రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ సమూహం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 11వ తేదీని తమ అధికారిక స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రపంచ దేశాలన్నీ తమను ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. బలూచ్ నాయకుడు మీర్ ఆర్ బలూచ్ ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటింటిపైన వీధులు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థల్లో బలూచిస్తాన్ జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు. రాబోయే తరాలకు తమ పోరాట చరిత్రను, ఈరోజు ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకు ఆగస్టు 11న ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా ఈ తేదీని తమ స్వాతంత్ర దినంగా జరుపుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రస్తుత రూపంలో ఉన్నంతకాలం దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి సాధ్యం కాదని బలూచ్ నాయకత్వం తెలియజెప్పింది. దాదాపు 6 కోట్ల మంది బలూచ్ ప్రజలు తమను తాము స్వతంత్ర దేశంగా భావిస్తున్నారని, అంతర్జాతీయ సమాజం కూడా తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించి మద్దతుగా నిలవాలని కోరింది. సరిగ్గా పాకిస్తాన్ ఆగస్టు 14న, భారత్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకునే ముందు బలూచిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. బలూచిస్తాన్ ఆగస్టు 11ని ఎందుకు ఎంచుకుందనే దానికి పెద్ద చరిత్రే ఉంది. 1947లో బ్రిటిష్ పాలకులు భారత్ వదిలి వెళ్తున్న సమయంలో ఆగస్టు 11నే బలూచిస్తాన్ మొదటిసారిగా తన స్వాతంత్రాన్ని ప్రకటించింది. ఆ రోజుల్లో న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు, ఆల్ ఇండియా రేడియో కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేశాయి. అందుకే నాటి చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ తేదీని తమ నేషనల్ డేగా ప్రకటిస్తూ తెలిపారు. పాకిస్తాన్ విధానం వల్ల కేవలం తమ ప్రాంతమే కాకుండా ఇటు దక్షిణాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొందని బలూచ్ నేతలు ఆరోపించారు. 1948 మార్చిలో బలూచిస్తాన్ను ఆక్రమించుకోవడం మొదలుకొని 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, చాగైలో అణుపరీక్షలు, ఉగ్రవాదానికి ఊతమివ్వడం వరకు పాక్ సైన్యం అనేక ప్రాంతాల్లో రక్తం ఏర్లు పారించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చట్టం నుంచి బయటకు వస్తేనే ప్రాంతీయ సుస్థిరత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.